హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దేవిలాల్ అగ్రికల్చర్ ఛానల్. నా పేరు దేవిలాల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక బ్యాటరీ స్ప్రేయర్ని అన్బాక్సింగ్ చేసి దీని యొక్క రివ్యూ ఏంటో చూపిస్తాను. ఒకసారి నడిపించి కూడా మనం తీసుకోవచ్చా లేదా అనేది. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే దీనిలో ప్రొవైడ్ చేస్తాను. చూసిన తర్వాత ఒకవేళ మీరు కూడా కావాలి అనుకుంటే అప్పుడు నాకు కాల్ చేసేసి బ్యాటరీ స్ప్రేని బుక్ చేసుకోండి. సో వివరాలు అనేసి వీడియోలోనే ఉంటాయి. ఓన్లీ ఫోన్ చేసేయడానికి ఏంటంటే బుకింగ్ కోసం అయితేనే ఫోన్ చేయండి. డీటెయిల్స్ కోసం అయితే మళ్ళీ అయితే ఫోన్ చేయొద్దు దయచేసి. నేను అన్బాక్సింగ్ చేస్తాను, ఇందులో ఏమేమి వస్తాయి ఏంటి అండ్ ఒకసారి నడిపించి కూడా మీకు వాటర్ ఏ విధంగా పడుతుంది అనేది కూడా నేను కంప్లీట్ రివ్యూ అయితే చూపిస్తాను. ఆ తర్వాత మీరు కొనాలి అనుకుంటే నాకు ఫోన్ చేయండి. మీరు తెలంగాణ ఏపీలో ఎక్కడికైనా సరే ఇది నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకు అయితే నేను పంపిస్తాను. సో ఇప్పుడు మనం బాక్స్ కనుక చూసుకున్నట్టయితే ఇది లబ్ధి కంపెనీది అయితే స్పేర్. ఇది మన దగ్గర ప్రజెంట్ అయితే ఒక 100 పీసెస్ వరకు అయితే ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా నాకు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. లబ్ధి కంపెనీది చూశారు కదా, ఇక్కడ లబ్ధి కంపెనీది చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది లబ్ధి కంపెనీ పంపులు అనేవి. సో ఇది ఆల్రెడీ మన స్టాక్ ఒక 100 పంపుల దగ్గర అయితే నేను తెప్పియడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ కోసం. సో ఇప్పుడు మనం సీల్ బ్రేక్ చేద్దాం ఫస్ట్. సో మనం సీల్ బ్రేక్ చేసేయగానే డైరెక్ట్గా మనం ఇందులో వచ్చేసి ఫస్ట్ హ్యాండిల్ ఉంది. అండ్ మనం పంపు బయటికి తీసేద్దాం. ఇది పంప్ అండి. క్వాలిటీ కూడా ఎక్సలెంట్, చాలా గట్టిగా ఉంది క్వాలిటీ కూడా. సో పంపు వచ్చేసింది వైట్. అండ్ ఇంకా ఇందులో పార్ట్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం తీసి చూపెడతాను మీకు. సో మీకు డిస్ప్లేలో ఆల్రెడీ నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పంపు అయితే తీసుకోవచ్చు. సో మనకి వెనకాల డోర్స్ కూడా మంచి క్వాలిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చు, మంచి క్వాలిటీ అయితే ఉంది. ఓకే, వెరీ గుడ్. అండ్ మనకి దీనిలో చూద్దాం ఏమేమి ఇచ్చారో. సో చార్జర్, మనం ఛార్జింగ్ పంపు కదా ఇది, బ్యాటరీ స్ప్రేయరు. సో చార్జర్ ఒకటి ఇచ్చారు. అండ్ నాజల్స్ అండి, అంటే నాజల్స్ ఉంటాయి కదా మనకు ఇక్కడ ముందు పెట్టుకునేది, మనం మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇందులో కంప్లీట్గా ఇది మాన్యువల్, యూజర్ మాన్యువల్, బ్యాటరీ స్ప్రేయర్ ఎట్లా యూజ్ చేయాలనేది యూజర్ మాన్యువల్ ఒకటి, పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది నాజల్స్లో కనుక చూసుకున్నట్టయితే మనకి పెద్దది ఇచ్చారు ఒకటి. అండ్ ఇవన్నీ సెట్టింగ్ చేసుకునేటివి. ఓన్లీ 4 రంధ్రాలతో ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్ట్రాగా మనకి ఏమన్నా యూజ్ చేసుకోవడానికి ఒకటి సింగిల్ది కూడా ఇవ్వడం జరిగింది ఒకటి. సో ఇవి వాచర్స్ అండ్ మనకు ఎక్స్ట్రా పిన్స్ లోపల 1 2 3 అయితే మనకు నాజిల్స్ ఇవ్వడం జరిగింది ముందు స్ప్రే చేసుకోవడానికి. సో ఇది మనకు పంపుతో పాటు వచ్చినాయి నాజిల్ సెట్టు, బ్యాటరీ ఒకటి, చార్జరు అండ్ యూజర్ మాన్యువల్. దీంతోనైతే మనకు పెద్దగా అవసరం అయితే లేదు. ఇదొకటి హ్యాండిల్, మనం ఇది ఫిట్ చేసుకునేది ముందు. సో ఛార్జింగ్ ఉందో లేదో చెక్ చేద్దాం ఒక్కసారి. సౌండ్ ఏదో వస్తుంది. సో ఛార్జింగ్ అయితే ఉంది. సో ఒకసారి మనం ఆల్రెడీ కంపెనీతో పాటు కొంత వచ్చి ఉంటుంది. దీంట్లో ఇక్కడ ఏంటంటే మెయిన్ బటన్ ఒకటి, ఇది మనకి ఇది ఏంటంటే ఎక్కువ తక్కువ చేసుకునేది, పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. మన ఫ్యాన్స్కు ఉంటాయి కదా, కంట్రోలర్ లాంటిది అనమాట. చిన్న కావాలంటే చిన్నగా, పెద్ద కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. ఈ స్విచ్ ఏంటంటే డైరెక్ట్ ఫుల్లింగ్. సో ఇదనమాట. ఇది వచ్చేసి మనం ఛార్జింగ్ పోర్టు, ఛార్జర్ పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి 12 amps బ్యాటరీ ఇచ్చారు దీంట్లో. మనకు ఆల్మోస్ట్ ఒక్కసారి కనుక ఛార్జింగ్ ఫుల్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ 40 పంపుల వరకు అయితే ఇది స్ప్రేయింగ్ అయితే చేస్తుంది కంపెనీది. చాలా క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ ఇచ్చారు. బాడీ క్వాలిటీ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది. సో వెరీ వెరీ సూపర్. సో ఇప్పుడు మనం ఒకసారి ఫిట్ చేసుకుందాం.
సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దీన్ని ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఉంది కదా, సో ఇది ముందుకు అనుకోవచ్చు దీన్ని అనేసి. ఒకసారి మనం ఫిట్ చేసి మీకు వాటర్ ఏ విధంగా పోస్తుందో అనేది కూడా నేను ఒకసారి క్లియర్గా మీకు చూపిస్తాను. సో ఇక్కడ వాచర్స్ కావాలంటే వాచర్స్ యాడ్ చేసుకోండి మీరు. ఓకే, అండ్ మనం ముందులో ఒకటి నాజులు అయితే పెట్టుకుందాము. డైరెక్ట్ నేనైతే పెద్దది పెడుతున్నాను, చూద్దాం ఏదో ఎట్లా వస్తుందో. పెద్దది ఒకసారి పెట్టి చూపిస్తాను, అదేవిధంగా చిన్నది కూడా ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను. సో మనం నాజులు కూడా ఫిట్ చేసుకున్నాం. సో పంపు ఫిట్టింగ్ అంతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది మీకు పంపు రెడీ టు యూజింగ్ అనమాట. సో కొంచెం వాటర్ అయితే తీసుకుందాము, పాస్ చేయి. సో మనం వాటర్ పోసుకున్నాము. ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మనం ఫస్ట్ స్లోగా స్పీడ్గా పోసేది చూపిస్తాను. చూసారు కదా, స్ప్రేయింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా నడుస్తుంది. ఇది మనం ఇది స్లో కంటే తక్కువ చేసింది. ఇది తక్కువ, ఇక చూడండి మెల్లగా నుంచి కొంచెం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ స్ప్రేయింగ్ బస్ అయితే వస్తుంది. ఇది స్విచ్ డైరెక్ట్ స్విచ్ చేసుకున్నామంటే మన హై స్పీడ్ అనమాట. ఇది మొత్తం పొగలాగా వస్తుంది. సో ఇంకొక నాదలు అయితే మనం మార్చి చూపెడదాము. ఇది పెద్దది అండ్ 4 volts ఇంకొకటి ఉంది కదా, ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను. ఇది 4 holes అండి. సో ఇది కూడా ఒకసారి నేను మీకు రివ్యూ చూపిస్తాను ఏ విధంగా పోస్తుంది అనేది. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు మనం దీన్ని వాడచ్చు. చాలా ప్రెషర్తో పోతుంది, అంటే దూరం పడుతుంది అన్నమాట. ఇదైతే చూడండి చాలా దూరం, మనం ఎక్కడికో. సో మనం చిన్న మొక్కలు ఉన్నప్పుడు ఇది పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ లాంగ్ ఒకవేళ దూరం కొట్టాలని కూడా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే మనం పెద్దది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వాడుకోవచ్చు, అది వాడుకోవచ్చు, సింగిల్ది కూడా వాడుకోవచ్చు. సో దీని రేట్ వచ్చేసి 3200 అండి. సో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే బుక్ చేసుకోండి. సో రివ్యూ అనేది అయితే ఆల్మోస్ట్ మీ క్వశ్చన్స్కి అయితే అన్నిటికీ ఆన్సర్ అయితే దొరికింది అనుకుంటాను. ఒకసారి బ్యాటరీ కనుక ఫుల్ చేసుకున్నట్టయితే మనకి 40 పంపుల వరకు అయితే వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఇది అయితే పంపు రివ్యూ మొత్తం. సో బాక్స్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చి మీకు ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత మీకు ఏమైనా ఐటమ్స్ కానీ ఏమైనా రాకపోతే సో మాకు రిటర్న్ కూడా చేయొచ్చు, మళ్ళీ కొత్త పీస్ అయితే పంపించడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మేమైతే చెక్ చేసి మీకు పంపు అయితే పంపించడం జరుగుతుంది కాబట్టి మీకు ఏం ప్రాబ్లం అయితే రాదు. సో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాము. సో టైం పాస్ చేయడానికి అయితే ఫోన్లో అయితే చేయొద్దు, డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఉండి బుక్ చేసుకునే అనుకునే వాళ్ళు మాత్రమే దయచేసి ఫోన్ అయితే చేయండి. సో ఇది వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్ బాయ్.